హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే నుండి భారీ నోటిఫికేషన్. పోస్టులు వచ్చి 4096 పోస్టులు, 50% మార్కులతో పాస్ అవ్వాలి. సర్టిఫికేట్లు చూసి నవంబర్లో ఎంపిక. పురుషులు స్త్రీలు అందరూ అర్హులే. చివరి తేదీ వచ్చి 16 సెప్టెంబర్. సో ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. RRCNR రిక్రూట్మెంట్ 2024, రైల్వే జాబ్స్ 2024. Hello friends, for those of you looking for a job, the Railway Recruitment Board, a prestigious government organization, has released the Railway New Jobs 2024 for 4096 apprentice positions. Below are the complete details regarding education qualifications, exam pattern, selection process, age, criteria, salary. సో ఫ్రెండ్స్, 4096 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. The organization details. These Railway New Jobs 2024 have been released by the Railway Recruitment Board. Vacancies. The Railway New Jobs 2024 notification officially announces 4096 apprentice positions. All these are fully fledged government jobs. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఈ పక్కాగా 4096 పొజిషన్స్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే విధానం ఉంది. సో దీని యొక్క ఏజ్ క్రైటీరియా వచ్చి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకేమో 5 సంవత్సరాలు, OBC UR వాళ్ళకేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాసు, 10+2 ITI, అంటే 10th ఇంటర్ ITI క్వాలిఫికేషన్ ఉంది. ఈ జాబ్స్కి అర్హులు. దీని యొక్క శాలరీ వచ్చి 15,000 రూపాయలు అనమాట. ఇక్కడ రాసే చూడండి, వన్స్ యూ జాయిన్ ద జాబ్ ద గవర్నమెంట్ విల్ పే యూ 15,000 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ యొక్క మంచి నోటిఫికేషన్. అప్లికేషన్ ఫీజు వచ్చి SC ST క్యాండిడేట్స్కి వచ్చి అప్లికేషన్ అనేది ఫ్రీ. మిగిలిన వాళ్ళకేమో అప్లికేషన్ 100 రూపాయలు అనుకుంటా. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి August 16 నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క లాస్ట్ డేట్ అంటే ఎండింగ్ డేట్ September 16th లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీ సర్టిఫికేట్స్ అన్నీ పెడతారు కదా, దాంట్లో ఉన్న మెరిట్ మార్క్స్ ఆధారంగా దీనికి రెక్టిఫై చేస్తారనమాట, అంటే తీసుకుంటారు సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చి, ఎందుకంటే మెరిట్ మార్క్స్తో ఆధారంగా తీసుకుంటారు కాబట్టి మెరిట్ ఎగ్జామ్ డేట్ అయితే లేదు. సో అప్లై ప్రాసెస్ అయితే అఫీషియల్ వెబ్సైట్ పెడతాను మీకు. అఫీషియల్ వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో చూసి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిలబస్ అంటే ఎగ్జామ్ సిలబస్ ఉండదు, ఎందుకంటే మెరిట్ మార్క్స్తో మనకి ఈ జాబ్ ఇస్తారు కాబట్టి. అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. అఫీషియల్ నోటిఫికేషన్ మీకోసం డౌన్లోడ్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్, నార్థన్ రైల్వే నోటిఫికేషన్, స్కిల్ ఇండియా, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్థన్ రైల్వే, లజపత్ నగర్, న్యూఢిల్లీ. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 16th ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 16th సెప్టెంబర్ వరకు. సో ఫ్రెండ్స్, 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ జాబ్లు అయితే రిలీజ్ అయ్యాయి. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రేడ్స్. దీని యొక్క ట్రేడ్స్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రేడ్స్ ఉన్నాయి. 4096 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ 4096 పోస్టులు ఎలాగంటే మనకి ఫుల్ డీటెయిల్స్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్తే 10th ఇంటర్ ITI ఈ 3 క్వాలిఫికేషన్లతో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST వాళ్ళకైతే SC ST వాళ్ళకేమో 5 years, మిగిలిన వాళ్ళకేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో దీని యొక్క పర్సనల్ డిజబిలిటీ అంటే PWD క్యాండిడేట్స్కి అయితే 10 years రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకు వచ్చి 24 సంవత్సరాలు కదా, దానికి ఏజ్ రిలాక్సేషన్ అంటే 24+5 అలాగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే 29 అవుతుంది. సో ఆ విధంగా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే చేస్తారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లో కట్టాలి. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫీజు కట్టితే మనకి చిన్న జాబ్ కాబట్టి, ఈ పక్కాగా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్స్ రావడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కాబట్టి అప్రెంటిస్ జాబ్స్ రైల్వే రిక్రూట్మెంట్ నుంచి భారీగా రిలీజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎనీ ఫ్రెషర్స్ కెన్ అప్లై, అంటే ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి ప్రతి ఒక్కరికి అప్లై చేస్తే చాలు. అప్లై చేసిన తర్వాత మీకు మెరిట్ మార్క్స్ ఉంటే దాన్ని బట్టి మీకు మిమ్మల్ని తీసుకుంటారు. 10th ఇంటర్ ITI ప్రకారం మీకు జస్ట్ మెరిట్ మార్క్స్ వస్తే తీసుకుంటారు. అదేంటంటే 5.2, 5.3 ఆ ఏజ్ ఆ మార్క్స్ ప్రకారం ఉంటే మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడైతే 10/10 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చాలామందికి యూజ్ అయిఫుల్లే ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికైతే ఎగ్జామ్ లేదు, జస్ట్ మీ మెరిట్ మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు కాబట్టి దీనికి ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అదృష్టవంతులు కాబట్టి జస్ట్ అగ్రిమెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి అవగానే మీకు ఫుల్ జాబ్ ఇచ్చేసి జాబ్తో పాటు సాలరీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి
ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే అప్లై చేసినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మీ యొక్క 10th సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మీ యొక్క నేము, ఏజు, పూర్తి ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ మంచిగా అప్లై చేయండి. అలాగే దీన్ని అప్లై ఆన్‌లైన్ బోర్డ్ ఉంటది కదా! ఆన్‌లైన్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాని ద్వారా అప్లై చేయండి. అలాగే దీని యొక్క ట్రేడ్ వచ్చి మెకానికల్ డీజిలు, ఎలక్ట్రీషియను, ఫిట్టరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను ఇంకో వివిధ రకాలమైన పోస్టులతో అంటే మొత్తం 4096 పోస్టులతో మంచి రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో, దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేసుకుంటే మంచి భవిష్యత్తు కాబట్టి అప్లికేషన్ ఫీజ్ వచ్చి రూ. 100. లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 16th. సో, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. చిన్న లైక్ వేసుకోండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.